హలో అండి, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. ఈరోజు మన ఛానల్లో చాలామందికి ఫేవరెట్ అయిన స్ట్రీట్ ఫుడ్ పావు బాజీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు చీరికలుగా చేసుకోవాలి, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కస్తూరి మేతి కూడా, పొటాటో ఉడికించుకుని స్మాష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక బాణలి పెట్టుకుని దాంట్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మ్యాక్సిమం ఎక్కువ పావ్ బాజీకి నెయ్యే టేస్ట్ అండి. నెయ్యి కానీ లేదా బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి అంతా మెల్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు దీంట్లోకి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమోటాని కూడా దీంట్లోకి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దీంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకోండి. నేను వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. మీరు కొద్దిగా మిరియాల పొడి కూడా తీసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టిన పొటాటో స్మాష్ని కూడా దీంట్లోకి వేసుకోండి. పొటాటో స్మాష్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత స్మాషర్ తీసుకుని స్లోగా స్మాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి పావ్ బాజీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ బబుల్స్ వచ్చే వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఇలా కర్రీ చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మనం ఎంత నెయ్యి వేసుకుంటే పావ్ బాజీ అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని బన్ని 2 పార్ట్స్గా కట్ చేసుకుని
దీంట్లో ఫ్రై చేసుకున్నాను. నేను ఇక్కడ నార్మల్ బన్ తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇలా అన్ని బన్స్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న పావ్ని కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు అమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్.